ఆ కేసు గురించి అయితే డాక్టర్ పోలీసులు అయితే వచ్చారు. డాక్టర్ది కొంచెం తప్పైతే ఉంది. దానికోసం అనేసి అయితే పోలీసు వాళ్ళు వచ్చేసి డాక్టర్ని అయితే తీసుకొని అయితే వెళ్ళిపోయారు. మీకేమైంది? మొన్న నుంచి నా స్టమక్ చాలా నొప్పులు అవుతుంది డాక్టర్. ఇంకా వెదర్ చేంజ్ అయింది కదా. అవును మేడం. అందుకే ఇట్లా అయితేనే ఉంటుంది. నాకు తగ్గుతుంది, ఆయాసం వస్తుంది, వామిటింగ్ వస్తుందా, వామిటింగ్ చేసుకుంది. మేడం జ్వరం చిన్నది అట్లా ఉంటది డాక్టర్. మీకేమంది? కడుపులో కడుపు నొప్పి, వెనకాల ఈపు నొప్పి, చేతులకు చేయి నొప్పి, కాళ్ళకు కాలు నొప్పి. సరే ఇంజెక్షన్ ఇస్తా, తగ్గిపోతుంది. వద్దు డాక్టర్ ప్లీజ్. ఏం కాదా, చిన్నదే కదా. ఆరోగ్యం మంచిగా ఉందా? మెడిసిన్స్ వేసుకుంటున్నావా? వేసుకుంటున్నాం డాక్టర్. బేబీ తిరుగుతుందా మంచిగా? తిరుగుతుంది. ఎన్ని మెడిసిన్స్ రాస్తారు డాక్టర్ మీరు? బేబీ మంచిగా ఉండాలి కదా. అవును డాక్టర్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి ఆఫీషియల్. సో గైస్, ఈరోజు వీడియో వచ్చేసిందంటే మా ఇంటికి అయితే పోలీసులు అయితే వచ్చారు. అంటే యాక్చువల్లీ మా ఇంటి దగ్గర ఒక హాస్పిటల్ ఉందన్నమాట. ఆ హాస్పిటల్ మీద అయితే ఒక కేసు అయితే అయ్యింది. ఆ కేసు గురించి అయితే డాక్టర్ పోలీసులు అయితే వచ్చారు. అది ఏమవుతుంది ఏంటి అనేసి అయితే మీ అందరికైతే చూపిస్తాను. ఎందుకు పోలీసు వాళ్ళు వచ్చారు, ఎందుకు అంటే ఏమిటికి కేసు అవుతుంది ఆ డాక్టర్ పైన అనేసి నేనైతే మీ అందరికైతే ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను. చూస్తూ ఉండండి. ఇంకొకటి, ఆ వీడియో అంటే ఆ డాక్టర్ ఎవరు, ఆ పోలీసు వాళ్ళు ఎవరు అనేసి అయితే చెప్తాను. ప్లీజ్ దయచేసి మీరు వాళ్ళని అంటే బ్యాడ్గా అయితే అనుకోవద్దు. ఎందుకనంటే చూపిస్తాను వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటంటే. అంటే డాక్టర్ది కొంచెం తప్పైతే ఉంది. దానికోసం అనేసి అయితే పోలీసు వాళ్ళు వచ్చేసి డాక్టర్ని అయితే తీసుకొని అయితే వెళ్ళిపోయారు. ఆ డాక్టర్ ఏం తప్పు చేసింది ఏంది అనేసి అయితే మీ అందరికైతే చూపిస్తాను. చూస్తూ ఉండండి. ఇంకొకటి ఏంటంటే చాలామంది అయితే అడుగుతున్నారు, అక్క వీడియోస్ చేయండి అనేసి. నేనైతే వీడియోస్ చేయకపోవడానికి కారణం అయితే కొంచెం బిజీ అయితే ఉన్నాను, దానివల్ల వీడియోస్ చేయట్లేదు. ఇంకొకటి, మా తమ్ముడి మీద ప్రాంక్, అంటే యాక్చువల్ ప్రాంక్ అనుకుంటున్నాను, అది ఫ్లాప్ అవుతుంది అనమాట. అందుకనేసి నేను ఏం తీయట్లేదు. ఇంకొకటి మంచి గట్టిగా ప్లాన్ చేసేసుకొని తీద్దాము అనేసి అయితే ఆలోచిస్తున్నాను. చూడాలి అది ఎలా వస్తాయి ఏంటి అనేసి. ఎందుకంటే వాడు బిజీ అయిపోతున్నాడు ఇంకా అనేసి. ఇక నేనైతే ఏమైతే వాడిని ఫోర్స్ చేయలేను కదా, మనం కూడా వాని బిజీ వానికే ఉంటుంది కాబట్టికి నేనైతే వీడియోస్ అయితే ఏం తీయట్లేదు. ఇప్పటి నుంచి అయితే తీద్దాము అనేసి ట్రై చేస్తున్నాను. చూడాలి ఎంతవరకు వస్తుంది ఏంది అనేసి. ఇప్పుడైతే మీ అందరికైతే చూపిస్తాను, చూస్తూ ఉండండి. స్టే ట్యూన్. చూడండి, తిన వచ్చేసి డాక్టర్ అనమాట. తిన మా డాక్టర్, మా కాలనీ డాక్టర్. అంటే ఇప్పుడు తిన దగ్గరికి పేషెంట్స్ వస్తారు. చూద్దాం ఎవరెవరు పేషెంట్స్కి ఎలా ట్రీట్ చేస్తుంది ఏంటి అనేసి. బేబీ హాయ్ బేబీ. నేను ఎవరక్షన్ బాగా కొడుతుంది కదా ఫ్రెండ్స్. చూద్దాము ఇప్పుడు ఒక్కొక్కరు వస్తారంట వాళ్ళ పేషెంట్స్. చూద్దాం ఎవరికి ఏం ప్రాబ్లం ఉంది, ఎలా ట్రీట్మెంట్ చేస్తుంది ఏంటి అనేసి చూద్దాం. నెక్స్ట్ నీకేమైంది? నాకు దగ్గులేసింది. ఓ
థమ్స్ అప్ ఐస్ క్రీమ్లు తినొద్దు. నీకు సూర్యాలా వద్దు. అయితే ఈ సిరప్ వేసుకో, 2 రోజులు అయ్యాక రా, సరేనా? సరే. నెక్స్ట్ డాక్టర్ నాకు 2-3 డేస్ నుంచి బాగా హెడ్ ఎక్ లేస్తుంది, మందులు ఇవ్వరా? సరే. ఓ ఈ సిరప్ వేసుకో, మార్నింగ్ నైట్ వేసుకో, సరేనా? ఇది వేసుకుంటే తగ్గిపోతుంది, సరేనా? సరే డాక్టర్. నెక్స్ట్ నీకేమైంది? మొన్న నుంచి నా స్టమక్ చాలా నొప్పులు అవుతుంది డాక్టర్. ఇంకా ఇంకా మొన్న ఆడుకుంటే ఇలా చాలా నొప్పులు అవుతుంది, ఇంకా ఫీవర్ వచ్చింది. ఇది ఇంకా ఇది తీసుకో, సరేనా? అప్పుడు పెట్టుకో, అప్పుడు తగ్గిపోతుంది, సరేనా? సరే డాక్టర్. సూదిస్తారు. సూది కావాలా? పట్టుకోండి, ఇంకా పోండి, సరేనా? సరే డాక్టర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ నమస్తే డాక్టర్ అమ్మ. నమస్తే, కూర్చో. నీకేమైంది? బాగా జ్వరం వస్తుంది, కాళ్ళ నుండి వస్తున్నాయి, ఒళ్ళంతా నొప్పులు ఉంది. కొంచెం మంతులు కొంచెం మంచిగా అమ్మ, ఒక సూది అమ్మ, జర పుణ్యం ఉంటుంది మా అమ్మగారు, జర మంచిగా చూడమ్మ, జర టాబ్లెట్లు మంచిగా అమ్మ. సరే 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 సరే. బాగా వణుకుడు వస్తుంది, జర సూది జర నిమ్మలంగా అమ్మ, జర మా అమ్మ కానీ అమ్మ. జర మందులు కొంచెం మంచిగా రాయమ్మ, జర మా అమ్మ కానీ. వెదర్ చేంజ్ అయింది కదా, అవును మేడం. అందుకే ఇట్లా అయితేనే ఉంటుంది. ఇంజెక్షన్ ఇయ్యాలా? ఇవ్వండి మేడం ఒకటి. జర మెల్లగా ఇవ్వండి మేడం. మా ఇంకోటి వేస్తారా మేడం? అట్లా అనకండి, తర్వాత నొప్పి లేస్తుంది. సరే ఇంకో ఈ మెడిసిన్స్ తీసుకో, తగ్గిపోతుంది. ఎప్పుడెప్పుడు వేసుకోవాలా మేడం? ఇది మార్నింగ్ నైట్ వేసుకోండి. 2 పూటలు వేసుకోవాలా? సాయంత్రం కూడా వేసుకోండి. కాళ్ళు నొప్పులు గిట్ట బాగున్నాయి మేడం, తీపులు తీస్తేనే బాగా టాబ్లెట్ కుట్టుంటాయండి మేడం. నైట్మెంట్ గిట్ట ఉంటే తీసుకోండి. సరే మేడం, వస్తా మేడం. ఫీజు 500.
సరే మేడం, నేను ఇస్తాను. ఫోన్ పే చేయాలన్నా మేడం? ఫోన్ పే ఉందా? ఉంది. సరే మేడం, చేస్తాను. సరే మేడం, వస్తా మేడం. సరే. సరే మేడం. కూర్చుంది. పోలీస్ ఏమింది? మీ హాస్పిటల్ కంప్లైంట్ ఇచ్చింది. ఏం మెడిసిన్స్ అంతా కరెక్ట్ ఉన్నాయి కదా? మీ హాస్పిటల్ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఓల్ కంప్లైంట్ ఇచ్చారు. మెడిసిన్స్ అన్ని కరెక్టే ఉన్నాయి కదా పోలీస్? మీ హాస్పిటల్ కంప్లైంట్ ఇచ్చింది. ఓల్లో పబ్లిక్ మెడిసిన్స్ అన్ని కరెక్టే ఉన్నాయి. సరే, సారీ మేడం, నేను వెళ్తున్నా. సరే సరే, నెక్స్ట్. మేడం ఊరికే పంపిస్తున్నాయి డాక్టర్. నైట్ ఏం తిన్నావు? ఎక్కువ ఫిష్ తిన్నాను మేడం. ఫిష్ కి ఏం కాదు కదా? ఏదైనా చిప్స్ బయట తిన్నావా? లేదు, నిన్న పార్టీ ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళది, ఎక్కువ కేక్స్ కూల్ డ్రింక్స్ బయట ఫుడ్ తిన్నావు కదా, అందుకే ఇన్ఫెక్షన్ అయింది. సూది ఇయ్యాలా? ఓకే, పట్టుకోండి. ఆ సిరప్స్ వేసుకో, తగ్గిపోతుంది. సరేనా? ఓకే డాక్టర్. ఏమైంది? నాకు జర టానికలు ఇస్తావు, జర గోళీలు ఇస్తావు, ఇచ్చి జర మందులు గిట్ట మంచిగా రాయమ్మ. జర ఆ గొంతు దగ్గి ఎంత నొప్పి వేస్తుంది. జర చూడండి మేడం, జర నాకు తగ్గుతుంది, ఆయాసం వస్తుంది, వాంతింగ్ చేసుకుంది. ఏం తిన్నావు? బయట ఫుడ్ ఏం తినదు మేడం, ఇంట్లో చేసుకుని తింటది. నేను ఇంట్లోనే తిన్నా డాక్టర్. గొంతు అంతా నొప్పి వస్తుంది, మా పిల్లలు సతాయించారు, నాకు ఫుల్ హెడేక్ వస్తుంది, స్టమక్ పెయిన్, కాళ్ళు నొప్పులు అసలు లేస్తలేదు మేడం. అస్సలు నైట్ అంతా నిద్ర లేదు డాక్టర్. ఒళ్ళు సుర్రు అంటుంది, దమ్ము వస్తుంది, మా పిల్లలు ఒరిలిస్తా ఉన్నారు డాక్టర్. అందుకనేసి మేడం చూస్తుంది కదా, సైలెంట్ గుండు కొద్దిగా. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమో మా పిల్లలు సతాయిస్తున్నారు, అందుకనే అసలు. ఏం కాదు, నీ బాగా అర్థం చేసుకుందిలే, మంచి మందులు ఇస్తుంది, ఎందుకు తక్కువైతుందిలే. లేదు డాక్టర్, ఎన్ని మందులు వేసుకున్నా అసలు తగ్గట్లేదు. అయితే మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి వేసుకో. అన్నం ట్యాంక్ తినది, ఎప్పుడు లేటుగా తింటది. ఇక లేటుగా తింటే ఆరోగ్యం ఇట్లా ఉండకుండా ఎట్టుంటది మరి? అంటే మా పిల్లల మీద టెన్షన్ డాక్టర్ నాకు, అందుకనేస్తే అసలు అంటే మా పిల్లలు వినరు అసలు మాట, ఏమి వాళ్ళతో ఒర్రి నాకు హెడేక్ ఒకటి వస్తుంది. అందుకనేసి వాళ్ళ డాడీ కూడా సతాయిస్తాడు అప్పుడప్పుడు. అసలు వాళ్ళ డాడీ వాళ్ళ పాప ఇట్లా సతాయించేసరికి నాకు ఫుల్ హెడేక్, వాళ్ళతో ఒర్రి ఇదే అయిపోతుంది. అందుకని అసలు ఫుల్ బాడీ పెయిన్స్, ఫీవర్ వచ్చింది. నిన్న నైట్ వాళ్ళతో ఒర్లేసరికి ఫీవర్ వచ్చేసింది దెబ్బకి. మా పక్కకు ఉంటది ఆమెకు ఫోన్ చేస్తే ఆమె వచ్చింది. ఫోన్ చేస్తే నడవలేకపోతుంది, మెట్ల మీద నడుపుకొని వచ్చిన ఇది ఇంకా తిరుగుతాడు చూడతారా? ఇది తీసుకోండి. ఓకే డాక్టర్. ఇంకా ఎప్పుడు వేసుకోవాలి డాక్టర్ ఇది? నేను మార్నింగ్ నైట్. ఇది అది రాసుకుంది మార్నింగ్ నైట్, ఇంకా సాయంత్రం కూడా వేసుకోండి. ఓకే డాక్టర్. మళ్ళీ ఇది డాక్టర్? అది కూడా సేమ్.
ఎంత అయింది ఓకే అమ్మా? డాక్టర్. ఫీజు ఎంత అయింది మేడం? 5,000. సరే ఫోన్ పే చేస్తాను 5,000 డాక్టర్? ఏం డాక్టర్ మేడం అంతగానో తక్కువ అమౌంట్? తీసుకురా మేడం జర మేము ఏదో గరీబ్ సరే వాళ్ళం ఇవి డాక్టర్. చేసింది. ఏంటి ఇది డాక్టర్? చిన్నది. అట్లా ఉంటదా ఏంది డాక్టర్? ఇట్లా ఇస్తారు మీరు, అట్లా ఎట్లా అంటే మేము ఏదో పేదోళ్ళం డాక్టర్, ఇట్లా చేస్తే ఎట్లా చెప్పండి మీరు? మా దగ్గర పైసలు ఈ మెడిసిన్ ఇచ్చి ఇది వేసుకోమని చెప్తారు ఎందుకు? తలుచుకుంటా దానికి పైసలు ఉండదు. ఇది ఫ్రీయా డాక్టర్? అంటే ఫ్రీ ఎందుకు ఇస్తారు డాక్టర్ మీరు నాకు? వద్దులే డాక్టర్, ఇవన్నీ వద్దు free. డాక్టర్, డాక్టర్ మీరు. లేదు డాక్టర్ నాకు మంచి మందులే ఇవ్వండి. మీరు ఇట్లాంటి ఫ్రీ ఫ్రీ అని చెప్పి వాళ్ళు ఏమన్నా ఇది కూడా ఫ్రీ. అలా ఏమైనా కలిపితే ఇది కూడా మా ఏడు మా కృష్ణమ్మ ఆల్రెడీ మీ మీద కంప్లైంట్, మీ హాస్పిటల్ మీద కంప్లైంట్ వచ్చింది డాక్టర్. మీరు ఫ్రీ ఫ్రీ అని చెప్పి నేను ఒకవేళ చనిపోతే డాక్టర్, చనిపోయిన అనుకో మళ్ళీ మా పిల్లలు, మీరు ఇట్లాంటి మెడిసిన్ ఎందుకు ఇస్తారు నాకు? ఫ్రీ అని చెప్పి ఇచ్చేస్తారు. మీది ఏం హాస్పిటల్ డాక్టర్? అయితే డాక్టర్ మా మీద కంప్లైంట్ ఇస్తాం అనమాట. నేను ఇస్తాను మళ్ళా. బరాబర్ ఇస్తావా? ఇస్తా, పోలీస్ కి ఫోన్ చేస్తా. ఫోన్ ఇక్కడే. ఎందుగా డాక్టర్ అమ్మ అయ్యే మందులు ఇప్పుడు ఫస్ట్ ఇస్తే 20గా డాక్టర్ అమ్మ అయ్యే హలో పోలీస్, ఇక్కడ ఈ హాస్పిటల్లో కారుణ్య హాస్పిటల్ అనేసి ఇక్కడ ఉంది కదా పోలీస్, అది తను ఏం చేసిందంటే సార్, నాకు 5,000 మెడిసిన్ అయినాయి, నాకు తగ్గించండి అని చెప్తే తను ఏం చేసిందని అంటే ఫ్రీ అని చెప్పేసి మెడిసిన్స్ ఇస్తుంది డాక్టర్. నాకు ఫ్రీ అనేసి ఎలా ఇస్తుంది అంటే అవి అన్యూజెస్ టాబ్లెట్స్ ఇస్తుంది సార్ నాకు. మీరు అర్జెంట్ గా రండి సార్. అయితే కాదు కదా 5,000 రూపీస్ ఉంది కదా. లేదు సార్, తను ఏమంటుందంటే ఫ్రీ అని చెప్పేసి, కదా తను ఏమంటుంది ఫ్రీ మెడిసిన్ తీసుకోండి అని అంటుంది. నాకు ఈ హాస్పిటల్ మీద కంప్లైంట్ ఉంది. మీరు వస్తారా రారా ఇప్పుడు? రారా, నేను వేరే కార్ నొప్పులు వస్తున్నాయి కదా, బోనం అయిపోయినా నీకే. ఎవరికి డాక్టర్, ఎవరికి పోలీస్? మీరు పోలీసు వాళ్ళని, అసలు దొంగ పోలీసు వాళ్ళు ఉన్నారు. ఈ పోలీసు వాళ్ళు కూడా, పోలీసు వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తా నేను హైకోర్టుకి వెళ్తా. ఏమనుకుంటున్నారు? నేను హైకోర్టుకి వెళ్ళేసి నేను మీ మీద కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు కూడా అంతకే ఉన్నారు. ఎందుకు డాక్టర్ అమ్మ మంచిగా ఇస్తా మేము వెళ్ళిపోదు వాటికి. పోలీసుల కంప్లైంట్ ఇచ్చి నాకు చూసినావు. మరి మేము ఫ్రీ అనేది అంటే ఇవన్నీ ఒక నిమిషం నేను డేట్ చూస్తాను, ఆగండి. డేట్స్ అన్ని కరెక్ట్. మీరు అట్టెట్లు ఇస్తారు అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు మేము గిట్ట ఇప్పుడు ఫ్రీగా తీసుకోతాం. మీరు ఫ్రీ ఎట్లా ఇస్తారు? మీరు ఏమైనా గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పండి. అంటే మేము అంత గది లేకుండా ఉన్నాం అనుకుంటారా? మీరేమన్నా మీది ఏం హాస్పిటల్ అసలు? చెప్పండి. మీరు మంచిగా చూస్తారని నేను అందరికి చెప్తా ఈ హాస్పిటల్ రానే రావద్దు అని చెప్తా. మరి ఇది అన్యాయం కాదా? ఎందుకు డాక్టర్ అమ్మా మా పిల్లని గట్ట చేస్తావు? ఇప్పుడు ఈవెన్ చూసి సరే డాక్టర్, మీరు మంచిగా మీరు మెడిసిన్ వేసుకోండి అని అనాలి. ఫ్రీ 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 అని అంటే మీరు ఏమన్నా డేట్ అయిపోయిన మెడిసిన్స్ ఇచ్చిరేమో అనుకుంటున్నా నేను. ఇవన్నీ డేట్ కరెక్టే ఉన్నాయి. ఓకే డాక్టర్, ఇది ఎప్పుడు వేసుకోవాలి చెప్పండి. ఎప్పుడెప్పుడు వేసుకోవాలి? ఇది ఎప్పుడు వేసుకోవాలి చెప్పండి. ఇది మార్నింగ్ నైట్ సాయంత్రం. ఓకే డాక్టర్, ఎంత ఫోన్ పే చేస్తా? ఫోన్ పే చేయమ్మా. ఒక 100 తక్కువ చేయరాదు? ఇంకా ఇంతసేపు పొరలోర్లు ఉన్నామా? అయిపోయింది డాక్టర్. అయిపోయిందా? చూపి డాక్టర్ కి నమ్మకం కూడా లేదు మన మీద, చూసుకో. సరే మీకేమైంది? కడుపులో కడుపు నొప్పి, వెనకాల ఈపు నొప్పి, చేతులకు చేయి నొప్పి, కాళ్ళకు కాలు నొప్పి, తలకు తలకాయ నొప్పి, ఇన్ని నొప్పులు ఉన్నాయి. చెప్పు డాక్టర్. ఇన్ని గానం ఎందుకు నొప్పి ఉన్నాయి? ఎందుకు నొప్పులు ఉన్నాయో అందుకే నీ దగ్గరికి వచ్చిన అని చెప్తావేమో అని. ఏం పని చేస్తావు నువ్వు? నేనా? పొద్దుగా లేస్తే ఇల్లు వస్తే కాబట్టి నడు నొప్పి వస్తుంది, అంట్లు తోమత కాబట్టి చేతి నొప్పి వస్తుంది, మా ఆయనతో నొరులుతా కాబట్టి తలకాయ వస్తుంది, ఇన్ని వస్తుంది. అంతగానం ఎందుకు అరుస్తున్నా? మీ ఆయన తాగుతారా? తాగితే సైలెంట్ గానే వస్తాడు, తాగకపోతేనే కొడతారా? మా ఆయన ఏం కొట్టాడు, తాగితే సైలెంట్ గానే వస్తాడు, తాగకపోతేనే వరులుతాడు. ఈ మెడిసిన్స్ తీసుకో.
నీకు ఎన్ని గానం నొప్పులు ఉన్నాయి? ఎన్ని ఉంటే అన్ని ఇస్తావా? ఈ టాబ్లెట్స్ వారు అన్నికి తగ్గిపోతది. అన్నిటికి ఇది ఒకటే తగ్గుతుందా? సరే ఇంకా పోండి Thank you. మీ బాబు తీసుకొని పోండి. నీకేమైంది? కుక్క అరిచింది. సూది కుక్క ఎందుకు అరిచింది? ఎందుకంటే ఇక్కడ గేకుంది, రక్తం ఉంది. సరే ఇంజెక్షన్ ఇస్తా, తగ్గిపోతుంది. వద్దు డాక్టర్ ప్లీజ్. ఏం కాదా, చిన్నదే కదా. చిన్న కూర ఏమొద్దు డాక్టర్. సరే డాక్టర్. సరే పోండి, ఇంకా పోండి. నెక్స్ట్ ఏమైంది? ఏం కాలే, కడుపులో బేబీ ఉంది. ఆరోగ్యం మంచిగా ఉందా? మెడిసిన్స్ వేసుకుంటున్నావా? వేసుకుంటున్నాం డాక్టర్. బేబీ తిరుగుతుందా మంచిగా? తిరుగుతుంది. చేస్తా. ఏమంటుంది డాక్టర్? ఓ డాక్టర్ ఏమంటుంది డాక్టర్? సైలెంట్ డాక్టర్ గారు, మా అల్లుడు గారు ఎలా ఉన్నారు? మంచిగా తిరుగుతున్నారా? తిరుగుతున్నారు. బాగుందా? హెల్తీ ఉందా? అటు ఇటు తిరుగుతున్నారు. అటు ఇటు తిరుగుతున్నారా? ఓకే డాక్టర్, చెప్పండి. తనకి ఇప్పుడు ఎన్ని మంత్స్ డాక్టర్? తనకి 7 months. ఓకే, ఇంకా 2 months లో బేబీని ఎత్తుకుంటుందా మా శివాని? అవునా? ఓకే, మరి మంచి మెడిసిన్స్ ఇవ్వండి. తను అన్నం తినట్లేదు డాక్టర్, ఆకలి అవ్వట్లేదంట తనకి. చెప్పు శివాని. ఎందుకు తింటలేవు? తినబుద్ధి అవ్వట్లేదు. తింటే బేబీ తిరుగుతుంది. అవునా? మంచిగా తిరుగుతుంది, ఆకలేసి. తినడానికి టాబ్లెట్స్. మంచిగా తింటే బేబీ తిరిగిపోతుంది. ఎప్పుడు వేసుకోవాలి టాబ్లెట్స్? సాయంత్రం, నైట్, ఓకే. మార్నింగ్. ఓకే. డాక్టర్ గారు ఏం రాస్తున్నారు డాక్టర్ అంతగానో మెడిసిన్స్? ఆమె మెడిసిన్స్ కూడా వేసుకో డాక్టర్. మంచి మెడిసిన్స్ బలానికి ఇవ్వండి. ఇది బలందే. బలంవేనా? ఓకే డాక్టర్. ఎందుకు డాక్టర్ మీకు అంతగానో కోపము? పేషెంట్స్ వచ్చి సంతూస్తాను. మిమ్మల్ని చూడరుగా డాక్టర్? ఫ్రీగా అయితే ఏం చూడట్లేదు కదా మాకు. మరి మీరు హాస్పిటల్ ఎందుకు పెట్టుకుని ఎన్ని మెడిసిన్స్ రాస్తారు డాక్టర్ మీరు? బేబీ మంచిగా ఉండాలి కదా. అవును డాక్టర్. మాకు బేబీ మంచిగా ఉంటే చాలు. ఒక ఇంజెక్షన్ ఇస్తా, తర్వాత మెడిసిన్ తీసుకో. మెల్లిగా ఇవ్వండి. పట్టుకోండి. ఇవి తీసుకోండి. మళ్ళీ ఎప్పుడు రావాలి? 2 days అయ్యాక రాండి. ఇంకో థ్యాంక్ యూ. అది ఇవ్వరా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే గైస్, చూసారు కదా మా డాక్టర్ అండ్ ఇంకా పోలీస్ డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నారు అనమాట. వీళ్ళది వీడియో అయితే ఎలా ఉంది ఏంటి అనేసి అయితే నాకు అయితే కామెంట్ చేయాలి. పిల్లలు ఉన్నారు కాబట్టి వీళ్ళు అల్లరి అయితే ఇలాగే ఉంటుంది. చూడండి మా పిల్లలు, వీళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, కారణం వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకా తిని వచ్చేసి మా చిన్న రాక్షసి స్వీటీగా చూడు, మా ఇంకొక రాక్షసుడికి వచ్చారా విక్కీ? సరా లే, ఈయన మరి రాక్షసుడు అనమాట, ఇంకొక ఆయన. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి వీడియో. ఈ వీడియో బాయ్, కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.